హలో హాయ్ అండి నమస్తే. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే కరివేపాకు రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు ఇలా టేస్టీగా కరివేపాకు రైస్ చేసేయండి, కడుపు నిండా తినేయొచ్చు. అంతేకాదండి, పిల్లలు లంచ్ బాక్స్ లో పెట్టడానికి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇక లేట్ చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ముందుగానే రైస్ వండి ఉంచానండి. చూసారు కదండి, రైస్ వచ్చేసి ఇలా పొడి పొడిగా ఉండాలి. నేను తీసుకున్న రైస్ వచ్చేసి మనం డైలీ వండుకునే రైసే తీసుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు వేసుకోవాలండి 1 టేబుల్ స్పూన్ వరకు. మినపప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీ దగ్గర పొట్టు తీయని పప్పు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. 6 లేదా 8 వరకు ఎండుమిరపకాయలు వేసుకుందాము. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుందామండి. చిన్ని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది. నేను ఇక్కడ 1 కప్పు వరకు కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు తీసుకునేటప్పుడు మంచి వాసన కలిగి తాజాగా ఉండాలండి. ఈ కరివేపాకుని చిన్న మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి టేస్ట్ సువాసన కోసం 1/2 టీ స్పూన్ వరకు హింగువ వేసుకోవాలి. హింగువ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఇప్పుడు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా దోరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్పు వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయలు చిన్నగా ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పొడవుగా కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేగడానికి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత వేయించుకుని పొట్టు తీసిన వేరుశనగ పప్పు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మీరు కావాలంటే వేరుశనగ పప్పు ప్లేస్ లో జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి. మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నంతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నాన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసుకుందాము. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. కరివేపాకు పొడి ఏమైనా మిగిలితే కనుక నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. అన్నం అంతా కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. ఈ కరివేపాకు రైస్ వచ్చేసి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. కూరలేమీ అవసరం లేకుండా చక్కగా తినేయొచ్చు. ఈ రైస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.